సో ద నెక్స్ట్ టాపిక్ ఏంటంటేనమ్మా కాంటింజెంట్ కాంట్రాక్ట్స్. బిఫోర్ దట్ అసలు పూర్తిగా మనం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది ఇప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ మనం వీఆర్ ఏబుల్ టు ఫార్మ్, ఇప్పుడు మనకి టోటల్ గా చాప్టర్స్ ఎలా డివైడ్ అయినాయి అని చెప్పేసి అంటే కనుక ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్, ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్, రైట్. సో ఫార్మేషన్ అయిన తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది అయింది అని చెప్పేసి అంటే కాంట్రాక్ట్ ఫార్మ్ అయింది అని చెప్పేసి అనుకుంటే దాని తర్వాత పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో పెర్ఫార్మెన్స్ తర్వాత డిశ్చార్జ్ అండ్ బ్రీచ్. సో ఫార్మేషన్ లో జనరల్ ఫార్మేషన్ అండ్ స్పెషల్ ఫార్మేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో జనరల్ ఫార్మేషన్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే ఎక్కడైతే జనరల్ ఫార్మేషన్, సో జనరల్ ఫార్మేషన్ లో ఎలా ఉన్నాయంటమ్మా, ఆఫర్ ఉండాలి అండ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ తర్వాత కన్సిడరేషన్. ఇక్కడతో మనకి ఏమొస్తుందమ్మా, అగ్రిమెంట్. అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ యాడ్ అవుతాయి. కాంపిటెంట్ పర్సన్స్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్, తర్వాత ఫ్రీ కన్సెంట్, లీగాలిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ కన్సిడరేషన్, తర్వాత నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వాయిడ్ అగ్రిమెంట్, నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వాయిడ్. సో ఇక్కడ వాయిడ్ అవ్వకూడదంటే వాయిడ్ అగ్రిమెంట్స్ ఏంటనే చూసాం. కానీ అన్ని కూడా మనకి వాయిడ్ అగ్రిమెంట్స్ కానివన్నీ కూడా నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వాయిడ్ కిందకి వస్తాయమ్మా. ఇవన్నీ కూడా జనరల్ ఫార్మేషన్ లో పార్ట్. సో ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క చాప్టర్ కింద మనం నేర్చుకున్నాము. సో జనరల్ ఫార్మేషన్ అనేది ఇట్ ఈస్, ఇప్పుడు మీరు జనరల్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అనేది మీరు చేయగలరు. కానీ మరి ఇక్కడ మనకి ఇంకొకటి ఆస్పెక్ట్ ఏందమ్మా, స్పెషల్ ఫార్మేషన్. ఫార్మేషన్ లోనే నెక్స్ట్ స్టెప్ ఏంటంటమ్మా, స్పెషల్ ఫార్మేషన్. సో ఈ స్పెషల్ ఫార్మేషన్ లో 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఒకటి కాంటింజెంట్ కాంట్రాక్ట్, తర్వాత క్వాజీ కాంట్రాక్ట్. సో క్వాజీ కాంట్రాక్ట్, కాంటింజెంట్ కాంట్రాక్ట్ అని చెప్పేసి 2 కాంట్రాక్ట్స్ ఉన్నాయంటమ్మా. ఈ రెండు కూడా ఎందులోకి వస్తాయంట, స్పెషల్ ఫార్మేషన్ లోకి వస్తాయి అని చెప్పేసి చెప్తున్నానమ్మా. ఓకే సార్, స్పెషల్ ఫార్మేషన్ అంటే ఏంటి అంటే నార్మల్ ప్రొసీజర్ ప్రకారం ఆఫర్, యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్, తర్వాత ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్. మనకి ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్, ఆఫర్, యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్ ఇవ్వండి. ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారమ్మా, జనరల్ ఫార్మేషన్ అంటారు. ఇవన్నీ ప్రొసీజర్ లేకుండా కూడా మనకి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయితే కనుక, ఈ ప్రొసీజర్స్ అన్ని లేకుండా మన అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయితే కనుక దాన్ని స్పెషల్ ఫార్మేషన్ అని చెప్పేసి చెప్తారంటమ్మా. ఆ స్పెషల్ ఫార్మేషన్ గురించి మనం నేర్చుకుంటున్నాము. అందులో ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుంటున్నామా, ఇక్కడ కాంటింజెంట్ కాంట్రాక్ట్. సో కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అనేది మనం చూడాలి. ఓకే, మా బుచ్చిరాజు జ్యోతుల వినిపిస్తుందమ్మా? సో ఇక్కడ కాంటింజెంట్ కాంట్రాక్ట్ కి డెఫినేషన్ ఉందమ్మా, డెఫినేషన్ చదువు. అక్కడ తప్పడింది, డెఫినేషన్ ఆఫ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్ చదువు. The term contingent contract in simple words may be defined as a conditional contract. The term in legal words is defined in
Section 31 of Indian Contract Act as under. A contingent contract is a contract to do or not to do something if some event collateral to such contract does or does not happen. ఓకే, ఇక్కడ కాంటింజెంట్ కాంట్రాక్ట్ ని ఏమంటున్నాడమ్మా? కాంటింజెంట్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్. ఎప్పుడు కాంట్రాక్ట్ అవుతుందమ్మా? కాంటింజెంట్ కాంట్రాక్ట్ అవుతుందంట ఇప్పుడు టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్, ఒక పని చేయడం గురించి కానీ చేయకపోవడం గురించి కానీ. ఇఫ్ సమ్ ఈవెంట్ కొలాటరల్ టు ద కాంట్రాక్ట్ డస్ నాట్ హ్యాపెన్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఇఫ్ సమ్ ఈవెంట్ కొలాటరల్ టు సచ్ కాంట్రాక్ట్ డస్ ఆర్ డస్ నాట్ హ్యాపెన్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఒకటి మనం అనుకున్నది జరగడం జరగకపోవడం అనేది దేని మీద, కాంట్రాక్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? అది కొలాటరల్ గా ఉన్న ఈవెంట్ మీద డిపెండ్ అయి ఉంటది అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఓకే, సో కొలాటరల్ గా ఉన్న ఈవెంట్ మీద ఇక్కడ మెయిన్ ట్రాన్సాక్షన్ అనేది డిపెండ్ అయి ఉంది అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే, సో రైట్, ఇక్కడ మెయిన్ ట్రాన్సాక్షన్ లో అన్సర్టైన్ ఈవెంట్ ఉంటే కనుక దాన్ని వేగరింగ్ అంటారు. అదే మెయిన్ ట్రాన్సాక్షన్ లో కనుక అన్సర్టైన్ ఈవెంట్ ఉంటే దాన్ని ఏమంటారంటమ్మా? ఇక్కడ కాంటింజెంట్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అని చెప్తారు అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తో మీకు ఈ కాంటింజెంట్ కాంట్రాక్ట్ కి ఒక క్లారిటీ అనేది వస్తుందమ్మా. అమ్మా వినిపిస్తుందా? Yes, sir. ఓకే, సపోజ్ ఏ నువ్వు, బి నేను. అర్థమైందా? Okay. ఇప్పుడు నువ్వు నాకు ఇంపోర్టెడ్ వాచ్ సేల్ చేస్తానన్నావు అంటాను. నువ్వు నాకు ఏం అమ్ముతానన్నావమ్మా? ఇంపోర్టెడ్ వాచ్ Imported అనేది watch. సేల్ చేస్తాను అని చెప్పేసి చెప్పి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యావమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. సో ఎప్పుడు అని చెప్పేసి అంటే కనుక దీని పెర్ఫార్మెన్స్, ఈ పెర్ఫార్మెన్స్ దేని మీద డిపెండ్ అయిందంట అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి బయలుదేరిన షిప్ ఇండియాకు వచ్చినట్లయితే అని చెప్పేసి చెప్పామమ్మా. అమ్మ ఆస్ట్రేలియా నుంచి షిప్ బయలుదేరింది, ఆ షిప్ కనుక ఇండియాలో వస్తే గనక అప్పుడు నేను నీకు ఏమవుతాను? ఇంపోర్టెడ్ వాచ్ నేను సేల్ చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. మెయిన్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా ఇక్కడ? Watches sale చేయడం. వాచెస్ సేల్ చేయడం. Sale. మరి దేని మీద డిపెండ్ అయి ఉంది? Collateral transaction, sir. కొలాటరల్ ఈవెంట్ మీద డిపెండ్ అయి ఉంది. రాకపోతే కొలాటరల్ ఈవెంట్ ఎలా ఉంది? uncertain. అమ్మా అక్కడ కొలాటరల్ ఈవెంట్ ఏముంది? షిప్ రావడం రాకపోవడం, అంతే కదమ్మా? Yes, sir. షిప్ రావడం రాకపోవడం అనే అన్సర్టైన్ ఈవెంట్ మీద మెయిన్ ట్రాన్సాక్షన్ వాచ్ అమ్మడం అనే అగ్రిమెంట్ డిపెండ్ అయి ఉంటే కనుక దాన్ని ఏమంటాడమ్మా? Contingent contract. కాంటింజెంట్ కాంట్రాక్ట్. Contract. సో ఇక్కడ ఒక పని చేయాలా వద్దా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? అన్సర్టైన్, స్పెసిఫైడ్ అన్సర్టైన్ ఈవెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. అర్థమైంది కదమ్మా? Yes, sir. సో ఈ కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అని చెప్పేసి మనం చూస్తే గనక నీకు షిప్ వస్తే గనక ఇంపోర్టెడ్ వాచ్ అమ్ముతానని చెప్పేసి చెప్పాను అనుకోమ్మా. నీకేం సేల్ చేస్తానమ్మా? ఇంపోర్టెడ్ వాచ్ సేల్ చేస్తానని చెప్పేసి అని చెప్పాను. అంటే కాంట్రాక్ట్ టు డూ సర్టెన్ థింగ్స్, అంతే కదమ్మా? కాంట్రాక్ట్ టు డూ ఇంపోర్టెడ్ వాచ్ సేల్. Yes, sir. ఓకే, టు డూ ఎప్పుడమ్మా? ఇది ఎప్పుడు జరుగుద్ది? ఎప్పుడు జరుగుతుందమ్మా? ఆ స్పెసిఫైడ్ అన్సర్టైన్ ఈవెంట్ మా స్పెసిఫైడ్ అన్సర్టైన్ ఈవెంట్ అనేది హ్యాపెన్ జరిగితే గనక అంతేనా? Yes, sir. సో అంటే నేను ఒక మెయిన్ కాంట్రాక్ట్ ఏంటి, ఒక పని చేస్తాను అంటే సేల్ చేస్తాను అని చెప్పేసి అన్నాను. ఓకే, ఇక్కడ వాచ్ అనేది నీకు సేల్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను. ఎప్పుడు? ఒకవేళ స్పెసిఫైడ్ అన్సర్టైన్ ఈవెంట్ అనేది
జరిగితే గనక అప్పుడు నేను నీకు అమ్ముతాను అని చెప్పేసి చెప్పాడమ్మా. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. ఒకవేళ షిప్ రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని అన్నావు అనుకోమ్మా. ఒకవేళ నువ్వు షిప్ రాకపోతే నీకు ఇండియన్ వాచ్ అనేది అమ్ముతాను అని చెప్పానమ్మా. అర్థమవుతుందా? ఎస్ సార్. ఒకవేళ షిప్ కనుక రాకపోతే డస్ నాట్ హ్యాపెన్. మనం అనుకున్న షిప్ అనేది రాలేదు, డస్ నాట్ హ్యాపెన్, అది జరగలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడమ్మా ఆ స్పెసిఫైడ్ అన్సర్టైన్ ఈవెంట్. ఓకే. నాట్ టు డూ అంటే ఇక్కడ ఇంపోర్టెడ్ వాచ్ అమ్మను, టు డూ ఏంటిది ఇండియన్ వాచ్ అనేది సేల్ చేస్తాను అన్నాను అనుకోమ్మా. ఇక్కడ ఏదవుతుందమ్మా, ఒకవేళ షిప్ రాకపోతే షిప్ డస్ నాట్ అరైవ్స్, అప్పుడు ఇండియన్ వాచ్ అనేది నేను సేల్ చేస్తాను అనే అగ్రిమెంట్ ఏమవుతుంది, ఎన్ఫోర్సిబుల్ అవుతుందమ్మా. అంతేనా? అంటే కాంట్రాక్ట్ ఇక్కడ టు డూ సర్టెన్ థింగ్స్ విచ్ స్పెసిఫైడ్ అన్సర్టెన్ ఈవెంట్ అనేది జరిగినప్పుడు ఇక్కడేమో జరగకపోతే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవడం. అంతే కదమ్మా? ఇవి కాంటింజెంట్ కాంట్రాక్ట్ లో రకాలమ్మా. అర్థమైందా? అర్థమైంది. సో అదే మనం కాంటింజెంట్ కాంట్రాక్ట్ లో ఇంకో రకం ఏంటంటే విత్ ఇన్ ఎ స్పెసిఫైడ్ టైం. విత్ ఇన్ ఎ స్పెసిఫైడ్ టైం అంటే టు డూ సర్టెన్ థింగ్స్ విచ్ ఇస్ ఇంపోర్టెడ్ వాచ్ ని సేల్ చేయడం అనేది ఎప్పుడు చేస్తానన్నానమ్మా, ఒకవేళ షిప్ అరైవ్స్ విత్ ఇన్ 1 month. అర్థమైందా? షిప్ అరైవ్స్ విత్ ఇన్ 1 month. షిప్ కనుక 1 month విత్ ఇన్ 1 month లోపు కనుక వచ్చినట్లయితే విత్ ఇన్ 1 month లోపు కనుక షిప్ అనేది వచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుందమ్మా, కాంట్రాక్ట్ అనేది ఇంపోర్టెడ్ వాచ్ అనేది నేను సేల్ చేస్తాను అన్నప్పుడు ఆ షిప్ అరైవ్ అయితే నేను ఎప్పుడు ఇంపోర్టెడ్ వాచ్ సేల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, షిప్ అరైవ్ అవ్వాలి, అది కూడా విత్ ఇన్ మంత్ లో అరైవ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నాకు ఆబ్లిగేషన్ ఏముంటదమ్మా, ఆబ్లిగేషన్ టు సెల్ ద ఇంపోర్టెడ్ వాచ్. ఓకే. ఒకవేళ విత్ ఇన్ 1 month లో రాలేదు సార్ అప్పుడు అని చెప్పేసి అనుకున్నా సరే, అంటే 1 month టైం పీరియడ్ ఫిక్స్ చేసాం కాబట్టి ఓకే, టైం పీరియడ్ ఫిక్స్ చేయలేదు అనుకోండి, 1 month అయిపోయింది కానీ టైం పీరియడ్ అయిపోయింది కానీ షిప్ ఇంకా రాలేదు, అలాంటప్పుడు కాంట్రాక్ట్ అనేది పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? లేదు. సో విత్ ఇన్ 1 month లోపు మనం ఇక్కడ షిప్ అనేది రాలేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయగలదు, ఇంపోర్టెడ్ వాచ్ సేల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అలాగే నాట్ టు డూ ఆఫ్టర్ 1 month కనుక వచ్చినట్లయితే ఆ పని చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ షిప్ అనేది విత్ ఇన్ 1 month లో రాలేదు, లేకపోతే షిప్ అనేది 1 month లోపు మునిగిపోయినా 1 month తర్వాత వచ్చినా సరే ఏమవుతుందమ్మా, అక్కడ చేయాల్సిన అప్పుడు ఇంపోర్టెడ్ వాచ్ సేల్ చేయాల్సిన అవసరం ఉందా? సేల్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. అదే ఇక్కడ విత్ ఇన్ 1 month లో మనకి చేయకూడదు అని చెప్పేసానంటే అప్పుడు ఒకవేళ విత్ ఇన్ 1 month లో రాలేదు అప్పుడు ఏమవుతుందమ్మా, ఇండియన్ వాచ్ ని సేల్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? yes sir. రైట్. సపోజ్ చందమామ భూమి మీదకి వస్తే అప్పుడు నేను నీకు ఇంపోర్టెడ్ వాచ్ అమ్ముతాను అని అన్నాను అనుకోమ్మా, yes sir. అప్పుడు అది ఈవెంట్ జరిగే అవకాశం ఉందా? ఇంపాసిబుల్ ఈవెంట్ కదమ్మా. ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇంపాసిబుల్ ఈవెంట్ మీద కనుక ఏదైనా అగ్రిమెంట్ మన టర్మ్స్ డిపెండ్ అయి ఉంటే కనుక, అంటే నేను నీకు అంటే ఇంపోర్టెడ్ వాచ్ ఎప్పుడు అమ్ముతానంటే చంద్రుడు భూమి మీదకి వచ్చినప్పుడు అని అన్నాను. జరిగే పని కాదు, అవునా కదా? ఇంపాసిబుల్ యాక్ట్స్. సో కాంట్రాక్ట్స్ డిపెండింగ్ ఆన్ ది ఇంపాసిబుల్ యాక్ట్స్ అనుకుంటే కనుక అప్పుడు కూడా ఏమవుతుందమ్మా, అగ్రిమెంట్ వాయిడ్. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఒకసారి కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ చదవమ్మా, తర్వాత రూల్స్ రిగార్డింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ చదువుదాం. ఇంకొకరు చదువుతారు. ఫస్ట్ నువ్వు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి చదువు.
జస్ట్ హెడ్డింగ్స్ చదువు చాలు. There must be a valid contract. ఫస్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉండాలంట. అంటే నేను నీకు ఇంపోర్టెడ్ వాచ్ అమ్ముతానన్నాను కదా, ఆ ఇంపోర్టెడ్ వాచ్ అమ్మడం అనేది లేదా ఇండియన్ వాచ్ అమ్మడం అనేది అగ్రిమెంట్ ఎలా ఉండి కాంట్రాక్ట్ ఏమి ఉండాలి, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్. The performance of the contract must be conditional. ఓకే, సో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ వచ్చేసరికి నేను ఇంపోర్టెడ్ వాచ్ అమ్ముతానని చెప్పేసి అన్నాను అనుకోమ్మా, అదొకలా ఉంటది. నాకు షిప్మెంట్ వస్తే అప్పుడే నేను నీకు అమ్ముతాను అని అన్నాను అనుకోమ్మా, అది ఎలా ఉంటుంది, కండిషనలే కదా పెర్ఫార్మెన్స్ అనేది. నేను ఎప్పుడు పెర్ఫార్మ్ చేస్తాను, Yes, sir. ఒకవేళ నాకు షిప్ అంటే వస్తే కనుక అప్పుడు నాకు ఇంపోర్టెడ్ వాచ్లు వస్తే అప్పుడే నేను నీకు ఏం చేస్తానమ్మా, Sales, yes. సేల్ చేస్తాను. సో కాబట్టి అది ఏమవుతుందమ్మా, కాంట్రాక్ట్ మస్ట్ బి కండిషనల్. కాంట్రాక్ట్ అనేది కండిషనల్ గా ఉంటుందా ఉండదా? ఉంటుంది, sir. రైట్, నెక్స్ట్. The event must be uncertain. షిప్ వస్తే నీకు అమ్ముతానని చెప్పినప్పుడు షిప్ రావడం అనేది జరుగుతుందమ్మా, జరగచ్చు లేదా జరగకపోవచ్చు, అంతేనా కదా? Yes, sir. సో ఈవెంట్ ఎలా ఉండాలి, అన్సర్టైన్. Uncertain. నెక్స్ట్. The event must be collateral to the contract. సో ఈవెంట్ అనేది అన్సర్టైన్ ఈవెంట్ అనేది మెయిన్ ట్రాన్సాక్షన్ లో ఉన్నది అనుకో, అదేమవుద్ది, మా మెయిన్ ట్రాన్సాక్షన్ అన్సర్టైన్ ఈవెంట్ అనేది మెయిన్ ట్రాన్సాక్షన్ లో ఉంటే కనుక అదేమవుతామా, మా అన్సర్టైన్ ఈవెంట్ అనేది మెయిన్ ట్రాన్సాక్షన్ లో ఉంటే వేగరింగ్ అవుతుంది. అదే కొల్లాటరల్ లో ఉంటే మాత్రమే అది కాంటిజెంట్ కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్. సో ఈవెంట్ ఎలా ఉండాలి, కొల్లాటరల్ గా ఉండాలి అని చెప్పేసి మనకి చెప్పాడు. నెక్స్ట్, రూల్స్ రిగార్డింగ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఆ రూల్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చదువుదాం. ఓకే, రైట్. సో నేను ఎవరు చెప్తాను చదవండి అమ్మా. అమిత్ కుమార్. అమ్మా అమిత్ కుమార్. అమ్మా హేమ సంతోషి. మా రామకృష్ణ కే. వినిపిస్తుందమ్మా? సార్. సో రూల్స్ రిగార్డింగ్ ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందమ్మా? సార్ అర్థమైంది సార్. సో రూల్స్ రిగార్డింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ చదువమ్మా. The contingent contracts are perfectly valid, though they can be enforced in the court of law only upon the happening or non-happening of uncertain events. ఓకే, ఒక నిమిషం. When the ఇప్పుడు event has కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ ఏమవుతాయంటమ్మా, వ్యాలిడ్ అవుతాయంట. ఇప్పుడు ఎప్పుడు ఎన్ఫోర్స్ అవుతాయి? ఇప్పుడు నిజంగా నేను నీకు ఇంపోర్టెడ్ వాచ్ అమ్ముతాను అన్నప్పుడు ఎప్పుడు అమ్మాల్సిన అవసరం ఉంటది? షిప్ వస్తే కనుక అమ్మాలి. షిప్ వచ్చినా నేను అమ్మలేదు అనుకోమ్మా, అప్పుడు నువ్వు నా మీద కేసు అనేది ఫైల్ చేయడానికి ఉంటది. షిప్ వచ్చిన తర్వాత నేను అమ్మేసాను, షిప్ వచ్చిన తర్వాత నేను నీకు అమ్మాను అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా అక్కడ ఎన్ఫోర్స్మెంట్ అవుతుంది. ఎన్ఫోర్స్ ఎప్పుడు అవుతుంది? ఖచ్చితంగా షిప్ వచ్చినా సరే నేను అమ్మకపోతే నువ్వు నాకు కావాలంటే నా మీద కేసు ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటాడమ్మా. Is it clear or not? Yes, sir. Next. Yes, sir. When the event had occurred, the contract for all purposes rests on the same footing as if it had been made positively and without reference to any contingency. So అక్కడక్కడ కాంటింజెన్సీ మీద డిపెండ్ అయి ఉన్నట్టు ఉండకూడదు. నెక్స్ట్. The rules regarding the enforcement of contingent contracts are contained in section 32 to 36 of Indian Contract Act. సో 32 to 36 లో మనకి heads. చెప్పారంటమ్మా. అందులో ఫస్ట్ చదువమ్మా. సైడ్ హెడ్డింగ్ చదువు చాలు. Contingent contracts depend on happening of future uncertain events. సో
కాంటింజెంట్ కాంట్రాక్ట్ దేని మీద డిపెండ్ అయిందంట? హ్యాపెనింగ్, ఒక పని జరగడం గురించి, ఆ ఫ్యూచర్ అన్సర్టైన్ ఈవెంట్ జరగడం మీద ఆధారపడి ఉన్నట్లయితే, అంటే నేను వాచ్ అమ్మడం అనేది, ఇంపోర్టెడ్ వాచ్ అనేది సేల్ చేయడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది? ఫ్యూచర్ అన్సర్టైన్ arrival. ఈవెంట్, దట్ ఈస్ షిప్ అరైవల్. దాని మీద డిపెండ్ అయి Yes, sir. ఉంటే కనుక ఒక పని చేయడం, అంటే నేను ఇప్పుడు చేస్తానని చెప్పేసి చెప్తున్నానంటే నేను నీకు ఇంపోర్టెడ్ వాచ్ సేల్ చేస్తాననే అగ్రిమెంట్ దేని మీద డిపెండ్ అయిందమ్మా? ఆ ఫ్యూచర్ లో ఆ షిప్ అనేది వస్తే అమ్ముతాను, షిప్ రాకపోతే అమ్మలేను. సో కాబట్టి కాంటింజెంట్ కాంట్రాక్ట్ డిపెండింగ్ ఆన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ ఫ్యూచర్ అన్సర్టైన్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో అదేమవుతుందమ్మా? కాంటింజెంట్ కాంట్రాక్ట్. Contract. నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్. Contingent contracts depend on non-happening of future uncertain events. సో ఇప్పుడు ఇంపోర్టెడ్ వాచ్ అమ్మకపోతే కనుక నేను నీకు అమ్ముతానమ్మా, ఇండియన్ వాచ్ అమ్ముతానని watch. చెప్పేసి చెప్పాను, అవునా? Yes, sir. సో అది ఎప్పుడు జరుగుతుంది? షిప్ రాకపోతే షిప్ రాకపోతే. within the- నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఫ్యూచర్ అన్సర్టైన్ ఈవెంట్ అంటే ఒక మన ఫ్యూచర్ అన్సర్టైన్ ఈవెంట్ అనేది ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది కనుక జరగకపోతే అప్పుడు మనకి ఏం జరుగుతుందమ్మా? Indian ఇండియన్ వాచ్ అనేది సేల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అంతేనా? Yes, sir. నెక్స్ట్ Yes, sir. నెక్స్ట్ హెడ్డింగ్ చదువు. Contingent contracts depend on happening of specified uncertain event within fixed time. ఓకే, సో కాంటింజెంట్ కాంట్రాక్ట్ డిపెండెంట్ ఫస్ట్ పాయింట్ తో ఒక లింక్ అమ్మేది. ఫస్ట్ అంటే హ్యాపెనింగ్ ఆఫ్ స్పెసిఫైడ్ అన్సర్టైన్ ఈవెంట్. ఒకవేళ షిప్ అనేది వస్తే కనుక అప్పుడు నేను నీకు ఇది ఏమంటారు, ఇంపోర్టెడ్ వాచ్ అమ్ముతాను అన్నాను. కాకపోతే అది కూడా ఎప్పుడు జరగాలంట? విత్ ఇన్ ఫిక్స్డ్ టైం. అంటే ఒకవేళ ఫిక్స్డ్ టైం లోనే షిప్ వస్తే 1 మంత్ చెప్పాను అనుకో, 1 మంత్ లోపు షిప్ వస్తే మాత్రమే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ వాచ్ ఇంపోర్టెడ్ వాచ్ అమ్మాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ 1 మంత్ దాటిపోయింది అనుకో, అప్పుడు మనం అమ్మాల్సిన అవసరం ఉందా? అమ్మాల్సిన అవసరం లేదు. ఓకేనమ్మా? Yes, sir. నెక్స్ట్ Contingent contracts depend on non-happening of specified uncertain event within fixed time. సో నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ స్పెసిఫైడ్ అన్సర్టైన్ ఈవెంట్ విత్ ఇన్ ఫిక్స్డ్ టైం. 1 మంత్ లోపు కనుక షిప్ రాకపోతే నేను నీకు ఇండియన్ వాచ్ అమ్ముతానని చెప్పేసి అన్నప్పుడు 1 మంత్ దాటిపోయింది, అయినా సరే ఏం రాలేదు, ఇండియన్ షిప్ అనేది ఇక్కడ షిప్ అనేది రాలేదు. అలాంటప్పుడు ఏం వాచ్ అమ్మాలి? నేను ఖచ్చితంగా ఇండియన్ వాచ్ అనేది సేల్ చేసి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అర్థమైందా? Yes, sir. రైట్. నెక్స్ట్ విత్ ఇన్ 1 మంత్ లో అంటే 1 మంత్ లోపు మనం చూస్తాం. 1 మంత్ లో రాలేదు అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఇండియన్ వాచ్ అనేది సేల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ Yes, sir. Contingent contracts depend on impossible events. ఏదైనా కాంటింజెంట్ కాంట్రాక్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్ మీద కనుక డిపెండ్ అయినట్లయితే, అంటే నేను నీకు గూడ్స్ అమ్ముతాను, కాకపోతే చంద్రుడు భూమి మీదకి వచ్చినప్పుడే నేను అమ్ముతాను అని చెప్పేసి అన్నాను. సో చంద్రుడు భూమి మీదకి రావడం అనేది జరుగుతుందా? జరగదు. సో ఇంపాసిబుల్ ఈవెంటా కదా అది? Yes, sir. అలాంటి ఇంపాసిబుల్ ఈవెంట్ మీద ఏదైనా డిపెండ్ అయి ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఆ కాంట్రాక్ట్ ఏమవుతుందమ్మా? వాయిడ్ అవుతుంది. కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ డిపెండింగ్ ఆన్ ది ఇంపాసిబుల్ ఈవెంట్స్ ఏమవుతాయి? వాయిడ్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. సో ఎన్ని రకాలు ఉన్నాయమ్మా కాంటింజెంట్ కాంట్రాక్ట్స్? 4 టైప్స్ ఉన్నాయి. అంటే 5th టైప్ ఏంటంటే ఇంపాసిబుల్ ఈవెంట్స్ కాబట్టి అది తీసేసాం. మిగతా అన్ని కూడా ఎలా ఉన్నాయమ్మా? 4 టైప్స్ ఉన్నాయి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో సెక్షన్స్ చూస్తే కనుక ఫస్ట్ సెక్షన్ 32, సెకండ్ సెక్షన్ 33, థర్డ్ సెక్షన్ 35 అండ్ 35 సెకండ్ పారా, అండ్ ద లాస్ట్ సెక్షన్ 36. ఇవన్నీ కూడా ఏంటమ్మా? కాంటింజెంట్ కాంట్రాక్ట్స్, వ్యాలిడ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ అనేవి వ్యాలిడ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్ లో ఆస్పెక్ట్స్ అమ్మా. సో స్పెషల్ కాంట్రాక్ట్స్ లో మనకి ఏం కంప్లీట్ అయిందమ్మా? కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా మనకి మిగిలింది ఏంటంటే క్వాజీ కాంట్రాక్ట్స్. క్వాజీ కాంట్రాక్ట్స్ అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం.